Hi everyone, welcome to Nalgonda Economics Forum YouTube channel. Myself T.Bhasker Reddy, working as an Assistant Professor, Department of Economics, Government Degree College for Women, Nalgonda, and Associate President, Nalgonda Economics Forum. In my previous video, I have explained about calculation of quartile deviation in individual series and discrete series. Now, in this video, I am going to explain about calculation of quartile deviation in continuous series. గత వీడియోలో వ్యక్తిగత శ్రేణులు మరియు విచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనే అంశాన్ని వివరించడం జరిగింది. ఈ వీడియోలో నేను అవిచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు అనేటటువంటి అంశాన్ని వివరించబోతున్నాను. అవిచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనము మరియు చతుర్థాంశ విచలన గుణకాన్ని ఏ విధంగా లెక్కిస్తారో తెలుసుకోబోతున్నాము. This is the formula. The formula is same as we have discussed in previous videos, calculation of quartile deviation in individual series and discrete series. In continuous series also, the formula to calculate quartile deviation and coefficient of quartile deviation is same. వ్యక్తిగత శ్రేణులు విచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనాన్ని మరియు చతుర్థాంశ విచలన గుణకాన్ని లెక్కించడానికి ఏ సూత్రాలు అయితే ఉన్నాయో అవిచ్ఛిన్న శ్రేణులలో కూడా అవే సూత్రాలు ఉన్నాయి. So here quartile deviation is equal to upper quartile minus lower quartile divided by 2 or third quartile minus first quartile divided by 2. చతుర్థాంశ విచలనము is equal to ఎగువ చతుర్థాంశము మైనస్ దిగువ చతుర్థాంశము డివైడెడ్ బై 2. Symbolically this can be written as QD is equal to Q3 minus Q1 by 2. Next, this is the formula to compute coefficient of quartile deviation. Coefficient of quartile deviation is equal to upper quartile minus lower quartile divided by upper quartile plus lower quartile. చతుర్థాంశ విచలన గుణకాన్ని లెక్కించడానికి ఉన్న సూత్రం ఏమంటే ఎగువ చతుర్థాంశము మైనస్ దిగువ చతుర్థాంశము డివైడెడ్ బై ఎగువ చతుర్థాంశము ప్లస్ దిగువ చతుర్థాంశం. Symbolically this can be expressed as CQD is equal to Q3 minus Q1 divided by Q3 plus Q1. Okay, so next steps, these are the steps to compute quartile deviation in continuous series. First, we should calculate cumulative frequency, and the summation of frequencies should be denoted as n. సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించాలి, పౌనఃపున్యాల మొత్తాన్ని n గా సూచించాలి. నెక్స్ట్, the size of n by 4th item, n by 4వ అంశము అనే సూత్రం ద్వారా Q1 అంశాన్ని లెక్కించాలి. ఫస్ట్ క్వార్టైల్ యొక్క ఐటెంని లెక్కించాలి, Q1 ఐటెంని లెక్కించాలి. నెక్స్ట్, ఈ Q1 ఐటెంను లెక్కించినప్పుడు ఆ వాల్యూ Q1 ఐటెం వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సంచిత పౌనఃపున్యంలో ఎక్కడ ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ని Q1 క్లాస్గా మనం పరిగణించాలి. అంటే Q1 అంశము సంచిత పౌనఃపున్యంలో ఎక్కడ ఉంటుందో తెలుసుకొని దానికి ఎదురుగా ఉన్న తరగతిని Q1 తరగతిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత L1 ప్లస్ n by 4 మైనస్ CF by F ఇంటూ C అనే సూత్రం ద్వారా Q1 విలువను కనుగొనాలి. ఓకే, సో we should find the value of Q1 by using the formula L1 plus n by 4 minus CF by F into C. ఓకే, సూత్రం పెద్దగా ఉన్నా మనకు లెక్కింపు ప్రక్రియ సుదీర్ఘంగా ఏమీ ఉండదు, చాలా సులభంగా దీన్ని లెక్కించవచ్చు. ఓకే, సో నెక్స్ట్ Q3 అంశం కూడా కనుగొనాలి. ఇప్పటివరకు మనం Q1 అంశము Q1 విలువ కనుగొన్నాము. నెక్స్ట్ Q3 అంశం కనుగొనాలి. దీన్ని ఎలా కనుగొంటామంటే 3n by 4వ అంశం, 3n by 4వ అంశం, ద సైజ్ ఆఫ్ 3n by 4th ఐటమ్ అనేటటువంటి సూత్రం ద్వారా Q3 అంశాన్ని లెక్కించి మళ్ళీ Q1 లో ఏ విధంగా అయితే Q1 అంశాన్ని లెక్కించి అది సంచిత పౌనఃపున్యంలో ఎక్కడ ఉందో గుర్తించి దానికి ఎదురుగా ఉన్న తరగతిని Q1 తరగతిగా పరిగణించామో ఇక్కడ కూడా అదే విధంగా Q3 అంశాన్ని 3n by 4th ఐటమ్ అనే సూత్రం ద్వారా లెక్కించిన తర్వాత ఈ విలువ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో చూడాలి. చూసి
ఆ కుములేటివ్ ఫ్రీక్వెన్సీకి ఎదురుగా ఉన్న తరగతిని మనం Q3 క్లాస్గా Q3 తరగతిగా పరిగణించాలి. ఓకే, నెక్స్ట్ Q3 తరగతిని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత L1 ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ C అనే సూత్రం ద్వారా Q3 వాల్యూని మనం కనుగొనాలి. ఓకే, ఇక్కడ Q1 విలువ కనుగొనడానికి Q3 విలువ కనుగొనడానికి సూత్రంలో ఉన్నటువంటి తేడా ఒకటే. Q1 కనుగొనడానికి మనకు L1 ప్లస్ n/4 మైనస్ CF/F ఇంటూ C అనే సూత్రం. ఇక్కడ మనకు 3 అదనంగా వస్తుంది. L1 ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ C. ఒక 3 మాత్రమే మనకి ఇక్కడ అదనంగా వస్తుంది. మిగతా సూత్రం అంతా కూడా Q1 లెక్కించడానికి, Q1 విలువను లెక్కించడానికి ఏ సూత్రం అయితే ఉందో అదే సూత్రము Q3 విలువను లెక్కించడానికి ఉపయోగిస్తాం. ఒకటి n/4 బదులుగా 3n/4 అనేది రాస్తాం అంతే. సో నెక్స్ట్ ఇవంతా మనకు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ ఫార్ములాలో తేడా ఏమీ లేదు. Q3 లెక్కించే ప్రక్రియ, Q1 లెక్కించే ప్రక్రియ మాత్రమే విచ్ఛిన్న శ్రేణులకు అవిచ్ఛిన్న శ్రేణులకు తేడా ఉంది. కానీ Q3 Q1 విలువలు ఒకసారి కనుగొన్న తర్వాత చతుర్థాంశ విచలనాన్ని లెక్కించడంలో తేడా ఏమీ లేదు. ద ఫార్ములా ఈజ్ సేమ్ టు క్యాలిక్యులేట్ క్వార్టైల్ డీవియేషన్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. ఓకే, Q3 మైనస్ Q1/2 అనేటటువంటి సూత్రం ద్వారా మనం చతుర్థాంశ విచలనాన్ని లెక్కించవచ్చు. నెక్స్ట్ Q3 మైనస్ Q1 డివైడెడ్ బై Q3 ప్లస్ Q1 అనే సూత్రం ద్వారా చతుర్థాంశ విచలనాన్ని గుణకాన్ని మనం లెక్కించవచ్చు. సో దీస్ ఆర్ ది స్టెప్స్ టు క్యాలిక్యులేట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. ఓకే, సో దీన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్. క్యాలిక్యులేట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా. ఈ క్రింది సమాచారం ఆధారంగా చతుర్థాంశ విచలనాన్ని మరియు చతుర్థాంశ విచలన గుణకాన్ని లెక్కించండి. దిస్ ఇస్ ద టాస్క్. సో సొల్యూషన్ ఏముందో మనం చూద్దాం. సో దీంట్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్లో క్లాస్ తరగతి, బికాస్ దిస్ ఇస్ ది గ్రూప్ డేటా. గ్రూప్ డేటా ఇది సమూహ దత్తాంశం కాబట్టి మనకు తరగతులు ఇవ్వడం జరుగుతుంది. కంటిన్యూస్ సిరీస్లో అవిచ్ఛిన్న శ్రేణులలో దత్తాంశాన్ని తరగతులుగా విభజించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు క్లాస్ ఇచ్చారు. సో ఎన్ని క్లాసెస్ ఉన్నాయంటే మనకు 5 క్లాసెస్ ఇచ్చారు. అవి ఏంటంటే 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25, 25 to 30. సో నెక్స్ట్ ఈ 5 క్లాసెస్ కు సంబంధించి 5 ఫ్రీక్వెన్సీస్ హ్యావ్ గివెన్. సో దీస్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ 3, 10, 17, 6 and 8. ఓకే ఓకే, దీన్ని మనం ఏం చేస్తామంటే డేటాని మనం వర్టికల్ గా కాలమ్స్ లో రాసుకుంటాం. సో క్లాస్ ని ఫస్ట్ కాలంలో రాసాము, ఫ్రీక్వెన్సీ సెకండ్ కాలంలో రాసాము. ఓకే, దీంట్లో మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ we should calculate cumulative frequency. మనం ఫస్ట్ సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించాలి. వాట్ ఈస్ cumulative frequency? సో adding the frequency from top to bottom or bottom to top. సో జనరల్గా అయితే మనం టాప్ టు బాటమ్ లెక్కిస్తాము. సంచిత పౌనఃపున్యం అంటే అర్థం ఏంటంటే పౌనఃపున్యాన్ని పైనుంచి కిందికి కూడుకుంటూ రావడం. ఓకే, సో summation of frequencies from top to bottom is known as the cumulative frequency. So here, what is the first class frequency? 3. Next, 3 plus 10, 13. Next, 3 plus 10 plus 17, 30. Next, 3 plus 10 plus 17 plus 6, 36. Next, plus 8, 36 plus 8, 44. Okay, final గా మనకు 44 వచ్చింది కదా. సో ఈ 44 అనేది మనకు n అవుతుంది. దిస్ ఈజ్ n, టోటల్ ఫ్రీక్వెన్సీ. సో డిస్క్రీట్ సిరీస్ లో కానీ కంటిన్యూస్ సిరీస్ లో కానీ మనకు n అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఇక్కడ మనకు n ఈజ్ ఈక్వల్ 44 గా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనం Q1 విలువను కనుగొనేటప్పుడు లేదా Q3 విలువను కనుగొనేటప్పుడు మనం ముందుగా సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించాలి. ఫ్రీక్వెన్సీని పైనుంచి కిందికి యాడ్ చేస్తూ వచ్చి చివరిగా వచ్చినటువంటి సంచిత పౌనఃపున్యంలో చివరిగా వచ్చిన విలువని మనం n గా పరిగణించాలి. బికాస్ దట్ ఈస్ ది టోటల్ ఫ్రీక్వెన్సీ. టోటల్ ఫ్రీక్వెన్సీ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ది n. నెక్స్ట్, ఇప్పుడు మనం Q1 తరగతిని గుర్తించాలి. Q1 తరగతి అంటే అర్థం ఏంటంటే the size of n/4 item is the Q1 class item. So here what is n? Already we have obtained n. So this n is 44. So n/4th item అంటే ఏమవుతుంది? 44/4th item. The size of 44/4th item is the Q1 class item. So 44/4 ఎంత వస్తుంది మనకి? 4 11 44 కాబట్టి సో 11th item is the Q1 class item. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకు 40/4 11 వచ్చింది కాబట్టి ఈ 11th ఐటెం కుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో కనుగొనాలి.
సో ఇక్కడ మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూస్తే ఫస్ట్ 3 ఉంది. సో 3లో మనకు వచ్చిన వాల్యూ ఎంత 11. సో 11 అనేది 3లో లేదు. సో దేంట్లో ఉంది 13లో ఉంది. సో మనకు n/4వ అంశము విలువ సంచిత పౌనఃపున్యంలో 13లో ఉంది కాబట్టి దీనికి ఎదురుగా ఉన్న క్లాస్ 10 to 15 అనే తరగతిని మనం Q1 తరగతిగా పరిగణించాలి. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, n/4th ఐటెం అనేటటువంటి సూత్రాన్ని ఉపయోగించి మనం Q1 క్లాస్ ఐటెంని కనుగొంటాం. Q1 క్లాస్ ఐటెం యొక్క వాల్యూ వచ్చిన తర్వాత 11 వచ్చింది మనకి. సో ఈ 11 మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో మనం కొంచెం సెర్చ్ చేయాలి. చేసిన తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకు అది దొరుకుతుంది. సో ఇక్కడ 13లో మనకు అది 11 అనే అంశం ఉంది కాబట్టి ఈ 13కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి క్లాస్నే మనము Q1 క్లాస్ గా పరిగణించాల్సి ఉంటుంది. ఓకే, Q1 క్లాస్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము, Q1 వాల్యూ కనుగొనాలి. Q1 క్లాస్ కనుగొనడంతో మనకు ప్రక్రియ పూర్తి కాలేదు. Q1 వాల్యూ కనుగొనాలి. సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ the value of Q1 or the value of the lower quartile or first quartile. ప్రథమ చతుర్థాంశము లేదా దిగువ చతుర్థాంశము లేదా Q1 విలువను కనుగొనడానికి ఉన్నటువంటి సూత్రం ఇది. ఏంటది? L1 ప్లస్ n/4 మైనస్ CF/F ఇంటూ C. సో ఇందులో మనకు ఎన్ని అంశాలు ఉన్నాయి? L1 1, n/4 2, CF 3, F 4, C 5. సో 5 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 5 ఏంటో చూద్దాం. ఫస్ట్ Q1 అంటే మనకు తెలుసు కదా, మనం వ్యక్తిగత శ్రేణులు ఇచ్చిన శ్రేణుల్లో ఆల్రెడీ వి హావ్ డిస్కస్డ్. Q1 is the lower quartile or first quartile. సో L1 హియర్ ఈ ఫార్ములాలో ఉన్నది ఫస్ట్ L1. L1 అంటే ఏంటంటే లోయర్ లిమిట్ ఆఫ్ ది Q1 క్లాస్. అంటే మనం ఇంతకుముందు Q1 క్లాస్ కనుగొన్నాం కదా 10 to 15 అన్నది. సో L1 అంటే లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ కదా. సో 10 అనేది మనకి L1 అవుతుంది. సో దిస్ ఈజ్ L1. సో L1 is the lower limit of the Q1 class. Next, CF అంటే cumulative frequency of the class preceding the Q1 class or first quartile class. అంటే Q1 తరగతికి ముందు ఉన్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని CF గా మనం రాస్తాం. ఉదాహరణకి సో ఇప్పుడు ఇది Q1 క్లాస్ కదా. సో దీనికంటే ముందున్న సంచిత పౌనఃపున్యం ఏది 3. దీన్ని మనం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. Q1 క్లాస్ కు సంబంధించి దీన్ని CF గా మనం పరిగణలోకి తీసుకుంటాం. దిస్ ఈస్ ది CF ఆఫ్ Q1 క్లాస్. ఓకే, ఇది CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ది Q1 క్లాస్. నెక్స్ట్ F ఇస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q1 క్లాస్. అంటే ఇది 10 ఫ్రీక్వెన్సీ. Q1 క్లాస్ అంటే 10 to 15 కదా. ఈ తరగతి దగ్గర ఉన్న పౌనఃపున్యమే మనం F గా భావిస్తాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమో ప్రిసీడింగ్ క్లాస్ తీసుకుంటాము, ఫ్రీక్వెన్సీ ఏమో Q1 క్లాస్ దే తీసుకుంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ ఫైనల్లీ సో ద ఫిఫ్త్ అండ్ లాస్ట్ వేరియబుల్ ఇన్ ద ఫార్ములా ఇస్ C. C is the class interval of Q1 class. So here what is Q1 class? 10 to 15. This is the Q1 class. What is the class interval of this class? The class interval is the difference between the upper limit and lower limit. So upper limit minus lower limit is the class interval. L2 minus L1. Here L2 is 15. Next L1 is 10. 15 minus 10 that is equal to 5. Okay, అది మనకు వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. L1 is equal to 10. L1 అంటే లోయర్ లిమిట్ కదా. సో ఇక్కడ 10 రాసాం. ఓకే, నెక్స్ట్ n/4 ఆల్రెడీ వి హావ్ క్యాలిక్యులేటెడ్. n/4 మనకి ఎలా వచ్చింది? n is equal to 44 వచ్చింది కాబట్టి ద సమ్మేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 44/4 ఎంత వచ్చింది మనకు? 11 వచ్చింది. సో L1 10 గా వచ్చింది, ఇది మనం ఫైండ్ అవుట్ చేసాము. n/4 మనం ఇంతకు ముందే Q1 తరగతి కనుగొనేటప్పుడు 40/4 మనం 11th ఐటమ్ వచ్చింది చూసాం. నెక్స్ట్ CF అంటే ముందే చెప్పుకున్నాగా క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది Q1 క్లాస్. అంటే Q1 తరగతికి ముందు ఉన్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. దీనికి ముందున్న తరగతి ఏంది? 5 to 10. సో దీని యొక్క సంచిత పౌనఃపున్యము 3. సో CF is equal to 3 ఇక్కడ రాసాము. ఓకే, CF వచ్చింది. నెక్స్ట్ ఏంటి? F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q1 క్లాస్. సో Q1 క్లాస్ ఏంటి? ఇక్కడ 10 to 15 is the Q1 క్లాస్. సో దీని ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది మనకు? 10 ఉంది. ఓకే, సో దిస్ ఇస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q1 క్లాస్. సో అందుకోసమే మనం F is equal to ఏం రాసాము? 10 గా రాసాము. ఓకే, నెక్స్ట్ మిగిలింది ఏంది? C క్లాస్ ఇంటర్వెల్. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, ఏంటది? సో క్లాస్ ఇంటర్వెల్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ది Q1 క్లాస్. హియర్ వాట్ ఈస్ అప్పర్ లిమిట్? 15. What is the lower limit? 10. So 15 minus 10 that is equal to 5. So okay, L2 minus L1, this is the class interval. So L2 is 15, upper limit is 15 and lower limit is 10. So if we subtract this 10 from 15 then we will get 5.
So 5 is the class interval. This is the difference between the two intervals of the class of Q1 class, that is 5. Okay, so ఈ రకంగా మనం Q1 is equal to L1 plus N by 4 minus CF by F into C అనే ఫార్ములాలో అన్ని అంశాల యొక్క విలువలు తెలుసుకున్నాం. L1 మనకు 10 వచ్చింది, N by 4 11 వచ్చింది, CF 3 వచ్చింది, F 10 వచ్చింది, C 5 వచ్చింది. సో అన్ని విలువలు వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ విలువలన్నిటిని మనం సూత్రంలో ప్రతిక్షేపించి Q1 వాల్యూని మనం కనుగొనవచ్చు. ఓకే, సో L1 ప్లేస్లో 10 రాసాము, N by 4 ప్లేస్లో 11 రాసాము, CF ప్లేస్లో 3 రాసాము, F ప్లేస్లో 10 రాసాము, క్లాస్ ఇంటర్వెల్ 5. ఓకే, అన్ని వాల్యూస్ ఇంటర్ప్రెట్ చేసాం. చూడండి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ L1 ప్లేస్లో 10, N by 4 ప్లేస్లో 11, CF ప్లేస్లో 3, F ప్లేస్లో 10, C ప్లేస్లో 5, ఇవన్నీ మనం రాసాం. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటూ పోతే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, 10 plus 11 minus 3 by 10 into 5 వచ్చింది. సో 11 minus 3 is equal to 8 కాబట్టి సో దీన్ని నెక్స్ట్ స్టెప్లో ఏం రాసాము, 10 plus 8 by 10. 11 minus 3 is equal to 8 కాబట్టి 8 by 10 into 5 as it is గా రాసాం. సో నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ Q1 is equal to 10 plus 8 into 5. 8 5 జా 40 కాబట్టి 40 by 10 రాసాం. ఇక్కడ చూడండి, సో 8 into 5 by 10, 8 into 5 40 కాబట్టి 40 by 10 రాసాం. నెక్స్ట్ స్టెప్లో ఈ 40 10 క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది, 10 4 జా 40. ఓకే, 10 4 జా 40 వస్తుంది. సో దిస్ ఇస్ 4 అవుతుంది, 10 plus 4 అవుతుంది. సో 10 plus 4 is equal to 14. 10 plus 4 is equal to 14 అవుతుంది. సో దిస్ ఈస్ ది Q1 వాల్యూ. సో అంటే అప్పర్ క్వార్టైల్ యొక్క వాల్యూ మనకు ఫైనల్గా ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఓకే, సో ఇది కొంచెం లెంతీగా అనిపిస్తుంది కానీ దిస్ ఈస్ వెరీ ఈజీ టు క్యాలిక్యులేట్. దిస్ ఈస్ వెరీ సింపుల్ టు క్యాలిక్యులేట్. సో మనకు కొంచెం వ్యక్తిగత శ్రేణులు విచ్ఛిన్న శ్రేణులతో పోలిస్తే అవిచ్ఛిన్న శ్రేణులలో కొంత లెక్కింపు ప్రక్రియ ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా కష్టతరమైనది ఏమీ కాదు. మనం జస్ట్ L1 plus N by 2 minus CF by F into C అనే ఫార్ములాను గుర్తు పెట్టుకుంటే ఆ ఫార్ములాలో ఉన్న విలువలన్నీ ప్రతిక్షేపిస్తే మనకు Q1 విలువ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకు ఒక పార్ట్ అయిపోయింది, మనం Q1 కనుగొన్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, Q3 క్లాస్ కనుగొనాలి, Q3 వాల్యూ కనుగొనాలి. అది ఎలాగో చూద్దాం. సో నెక్స్ట్, సో దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ Q3 ఐటమ్, Q3 క్లాస్ ఐటమ్. సో Q3 క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ 3n by 4th ఐటమ్, అంటే 3n by 4వ అంశము అనే సూత్రం ద్వారా Q3 తరగతి యొక్క అంశాన్ని మనం కనుగొనవచ్చు. సో n అంటే ఎంత వచ్చింది మనకు, టోటల్ ఫ్రీక్వెన్సీ 44 వచ్చింది. సో ఇంతకుముందు మనం n by 4 అన్నప్పుడు 44 by 4 చేసాము, అది Q1 క్లాస్. Q3 క్లాస్లో మనం ఏమి యాడ్ చేస్తామంటే n కు ముందు 3 యాడ్ చేస్తాం. సో దెన్ ఇట్ విల్ బికమ్ 3 into n by 4, 3 into 44 by 4. Okay, 3 into 44 by 4th item is the Q3 class item. So here 3 into 44 is equal to 132. Therefore it will become 132 by 4. So ఈ 132 4 తో క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా మనకి ఎంత వచ్చింది, 33 వచ్చింది. సో 33, the size of 33 item is the Q1 class item. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, మనం ఈ 33 వాల్యూ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఎక్కడ ఉందో మనం సెర్చ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అది ఎక్కడైతే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఉందో దానికి ఎదురుగా ఉన్న క్లాస్ని మనం Q3 క్లాస్గా ఫైండ్ అవుట్ చేయాలి. అది ఎలాగో చూద్దాం. సో మనకు వచ్చిన అంశం ఎంత, 33. ఎందులో ఉంది, 3లో లేదు, 13లో లేదు, 30లో లేదు, బికాజ్ ఇట్ ఈస్ 33. ఓకే, Q3 క్లాస్ ఐటమ్ మనకు 33 వచ్చింది, అది ఎందులో ఉంది, 36లో ఉంది. సో 36లో ఉంది కాబట్టి దీనికి అపోజిట్ క్లాస్ని మనము Q3 క్లాస్గా ట్రీట్ చేస్తాం. ఓకే, ద అపోజిట్ క్లాస్ ఆఫ్ ది 36 cumulative frequency will be treated as the Q3 class. So this is the Q3 class. 2025 class is the Q3 class. ఈ విధంగా మనకు 3n by 4వ అంశము అనే సూత్రం ద్వారా వచ్చిన విలువను సంచిత పౌనఃపున్యంలో ఎక్కడో ఉందో కనుగొని 36లో ఉంది కాబట్టి ఈ 36కు ఎదురుగా ఉన్నటువంటి 20-25 తరగతిని మనము Q3 తరగతిగా పరిగణలోకి తీసుకుంటున్నాం. ఓకే, సో దీంతో మనకు Q3 క్లాస్ ఫైండ్ అవుట్ చేయటం అనేది అయిపోయింది. Q3 క్లాస్ కనుగొన్నాం. నెక్స్ట్ ఏం చేయాలి, Q3 వాల్యూ కనుగొనాలి. క్లాస్ కనుగొనడంతో మన పని పూర్తి కాలేదు, Q3 వాల్యూ కనుగొనాలి. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ Q3 వాల్యూ. ఓకే, అంటే అప్పర్ క్వార్టైల్ లేదా థర్డ్ క్వార్టైల్ లెక్కించడానికి ఇది సూత్రం. జస్ట్ 3 యాడ్ చేయటం అంతే, ఈ ఒక్క 3 ఎక్స్ట్రా వస్తుందంటే మిగతాదంతా సేమ్. ఇంతకుముందు మనం Q1 ఫార్ములా ఏం చూసాము, L1 plus N by 4 minus CF by F into C.
ఈ సూత్రం గుర్తుంటే Q3 ఫార్ములా ఈజీ, జస్ట్ n/4 ముందు 3 యాడ్ చేయడం. సో ఏమవుతుంది అది Q3 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ C. ఓకే, సో ఈ విధంగా మనం ఈ సూత్రాన్ని ఉపయోగించి Q3 విలువను కనుగొనవచ్చు. సో ఇందులో మళ్ళీ చూద్దాం ఏమేంటి అన్నది. Q3 అంటే అప్పర్ క్వార్టైల్ లేదా థర్డ్ క్వార్టైల్, ఎగువ చతుర్థాంశము లేదా తృతీయ చతుర్థాంశం అంటాము. L1 అంటే సేమ్, ఎక్కడైనా సరే ఏ క్లాస్ లో అయినా L1 అంటే లోయర్ లిమిట్ అవుతుంది, L2 అంటే అప్పర్ లిమిట్ అవుతుంది. బట్ హియర్ వాట్ ఈస్ L1? L1 is the lower limit of the Q3 class. సో అక్కడేమో లోయర్ లిమిట్ ఆఫ్ ది Q1 క్లాస్ తీసుకున్నాను, ఇక్కడ లోయర్ లిమిట్ ఆఫ్ ది Q3 క్లాస్ తీసుకుంటాం. నెక్స్ట్ వాట్ ఈస్ CF? సేమ్ CF కూడా అంతే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది Q3 క్లాస్. అంటే ఈ అప్పర్ క్వార్టైల్ క్లాస్ కు ముందున్న క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని మనం CF గా పరిగణిస్తాం. నెక్స్ట్ F ఈస్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q3 క్లాస్. అంటే F అనేది అప్పర్ క్వార్టైల్ యొక్క ఎగువ చతుర్థాంశం యొక్క పౌనఃపున్యం. C అంటే సింపుల్ థింగ్, సేమ్ C అంటే అక్కడైనా క్లాస్ ఇంటర్వెల్, ఇక్కడైనా క్లాస్ ఇంటర్వెల్. అది ఎలా వస్తుంది? అది L2 మైనస్ L1. అప్పర్ లిమిట్ అంటే ఎగువ అవధి, దిగువ అవధి. తరగతి యొక్క ఎగువ అవధికి దిగువ అవధికి ఉన్న వ్యత్యాసమే తరగతి అంతరం అంటారు. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ ఏ క్లాస్. ఓకే, సో ఇవి మనకు Q3ని లెక్కించడానికి ఉన్న సూత్రంలో ఇమిడి ఉన్న అంశాలు. ఓకే, ఈ 5 అంశాల గురించి తెలుసుకున్నాం. ఈ 5 అంశాలలో మనకు అన్ని కూడా Q1 లో ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ కూడా అదే విధంగా ఉన్నాయి. ఒకటే అంశం మారింది మనకి, ఏంటంటే Q1 క్లాస్ ప్లేస్ లో Q3 క్లాస్ అని రాసాము, n/4 ప్లేస్ లో 3n/4 అని రాసాము, మిగతా అన్ని సేమ్ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం L1 ఎంత, 3n/4 ఎంత, CF ఎంత, F ఎంత, C ఎంత అనేది చూద్దాం. సో L1 చూద్దాం. L1 అంటే ఏంటి? ఇది కదా మనకు క్లాస్ ఏంటి, 2025 అనేది మనకు Q3 క్లాస్. సో దీంట్లో L1 అంటే లోయర్ లిమిట్. లోయర్ లిమిట్ ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ ఉన్నది లోయర్ లిమిట్, తక్కువ విలువ. రైట్ సైడ్ ఉన్నది ఎక్కువ విలువ, గరిష్ట విలువ అప్పర్ లిమిట్ అవుతుంది, L2 అవుతుంది. సో ఇక్కడ మనకి L2 తో పని లేదు, L1 కావాలి. L1 ఎంత? 20. సో ఇక్కడ L1 20 రాసాం. నెక్స్ట్ 3n/4 మనం ఆల్రెడీ రాసాంగా, 3 × 44/4. ఓకే, 132/4 అది 33 వచ్చింది. ఇంతకుముందు మనం క్యాలిక్యులేట్ చేసి పెట్టాం, 33 రాసాం. నెక్స్ట్ CF. CF అంటే ఏంది? క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ది Q3 క్లాస్. అంటే Q3 తరగతికి ముందు ఉన్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యం. Q3 తరగతి 2025, దీనికంటే ముందున్నది ప్రిసీడింగ్ క్లాస్ ఏది? దిస్ వన్ 1520. సో దీని సంచిత పౌనఃపున్యం ఎంత? 30. సో CF అంటే 30 రాసాం మనం. ఓకే, CF ఈస్ 30, ఇక్కడ రాసాం చూడండి. నెక్స్ట్ F అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q3 క్లాస్. సో Q3 క్లాస్ 2025 కాబట్టి దీని యొక్క పౌనఃపున్యం 6ని మనం ఫ్రీక్వెన్సీగా తీసుకున్నాం, ఇక్కడ రాసాం. F ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. హియర్ వాట్ ఈస్ అప్పర్ లిమిట్? 25 is the upper limit, 20 is the lower limit. So 25 minus 20, so that is equal to 5. So this is the class interval. Okay, ఇప్పుడు అన్ని వాల్యూస్ మనకు వచ్చాయి. ఈ వాల్యూస్ అన్ని మనం సూత్రంలో ఇంటర్ప్రెట్ చేయాలి, ప్రతిక్షేపించాలి. దెన్ we will get Q3 value. So here L1 is 20 రాసాము. 3n/4 33 వచ్చింది, 33 రాసాము. Cumulative frequency of the preceding the class Q3 class 30 రాసాము. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది Q3 క్లాస్ 6 రాసాము. క్లాస్ ఇంటర్వెల్ 5 రాసాము. ఓకే, ఫైనల్ గా 20 ప్లస్ 33 మైనస్ 30 డివైడెడ్ బై 6 ఇంటూ 5 వచ్చింది. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. 33 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 3/6 ఇంటూ 5. 20 ప్లస్ 3/6 ఇంటూ 5. నెక్స్ట్ ఈ 3ని 5 తో మల్టిప్లై చేయాలి. 3 5 జా 15. సో దెన్ ఇట్ విల్ బికమ్ Q3 ఈజ్ ఈక్వల్ టు 20 ప్లస్ 15/6. 20 ప్లస్ 15/6. సో నెక్స్ట్ 15 ని 6 తో క్యాన్సిల్ చేస్తే 6 2 జా 12, 3 మిగులుతుంది. పాయింట్ పెట్టి 0 పెడితే 30 అవుతుంది. 6 5 జా 30, 2.5 వస్తుంది. సో ఫైనల్ గా 20 ప్లస్ 2.5. సో 20 2.5 యాడ్ చేస్తే 22.5 వస్తుంది. సో ఫైనల్లీ వి గాట్ ద వాల్యూ ఆఫ్ అప్పర్ క్వార్టైల్, దట్ ఈస్ థర్డ్ క్వార్టైల్ ఆర్ Q3. ఇట్ ఈస్ 22.5. ఓకే, ఈ విధంగా L1 ప్లస్ n/4 మైనస్ CF/F, L1 ప్లస్ 3n/4 మైనస్ CF/F ఇంటూ C అనే ఫార్ములాను ఉపయోగించి మనం Q3 విలువను కనుగొనవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం Q1 వాల్యూ కనుగొన్నాము, Q3 వాల్యూ కనుగొన్నాము. ఓకే, Q3 వాల్యూ కనుగొన్నాం. ఎంత వచ్చింది మనకు? 22.5 వచ్చింది.
సో నెక్స్ట్ మనం క్వార్టైల్ డీవియేషన్ కనుగొనాలి. సో క్వార్టైల్ డీవియేషన్ ఫార్ములా సేమ్ మనకు ఇండివిజువల్ సిరీస్ డిస్క్రీట్ సిరీస్ లో ఏ ఫార్ములా అయితే ఉందో అదే ఫార్ములా ఇక్కడ మనం కంటిన్యూస్ సిరీస్ లో కూడా వాడతాం. ఏంటది? Q3 minus Q1/2. దిస్ ఇస్ ద ఫార్ములా. సో మనకు Q3 వాల్యూ వచ్చింది, Q1 వాల్యూ వచ్చింది. Q3 ఎంత వచ్చింది? 22.5 వచ్చింది. Q1 ఎంత వచ్చింది? 14 వచ్చింది. సో క్వార్టైల్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 22.5 minus 14 divided by 2. సో 22.5 నుంచి 14 తీసేస్తే మనకు 8.5 వస్తుంది డివైడెడ్ బై 2. సో దీన్ని క్యాన్సిల్ చేసేస్తే ఎంత వస్తుంది? 4.25. ఓకే, సో 4.25 క్వార్టైల్ డీవియేషన్ అనేది మనకి ఎంత వస్తుందంటే 4.25. సో ఫైనల్లీ దిస్ ఇస్ ద క్వార్టైల్ డీవియేషన్, ద వాల్యూ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్. సో ఇట్లా Q3 విలువ Q1 విలువ కనుగొనడం మనకు కొంచెం ప్రక్రియ ఎక్కువ ఉంటుంది, కానీ వన్స్ వి గాట్ ద వాల్యూస్ ఆఫ్ Q3 Q1 we can easily find out the quartile deviation, okay, by using this formula Q3 minus Q1 divided by 2. So next finally coefficient of quartile deviation. So the formula is same as we have discussed in discrete series and individual series also, that is Q3 minus Q1 divided by Q3 plus Q1. Okay, Q3 minus Q1 divided by Q3 plus Q1, that is equal to 22.5 minus 14 divided by 22.5 plus 14. So 22.5 నుంచి 14 తీసేస్తే 8.5 వస్తుంది. 22.5 plus 14 ఏమవుతుంది? మనకు 36.5 వస్తుంది. ఓకే, సో ఇది మనకి 8.5 డివైడెడ్ బై 36.5. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే ఫైనల్లీ we will get 0.23. So this is the coefficient of quartile deviation. Coefficient of quartile deviation is equal to 0.23. సో ఈ విధంగా మనం అవిచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనాన్ని లెక్కించవచ్చు. ఓకే, ఇందులో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు క్వార్టైల్ డీవియేషన్ లెక్కించడానికి కానీ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ లెక్కించడానికి కానీ ఫార్ములాలో తేడా ఏమీ లేదు. జస్ట్ మనకున్న తేడాల్లో ఏంటంటే ఈ Q3ని లెక్కించటంలో Q1ను లెక్కించటంలో కొంచెం తేడా ఉంది. మిగతా సూత్రాలు మిగతా లెక్కింపు ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంది. ఇందులో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ సూత్రాలు. Q3 ఫార్ములా ఒకటి, L1 plus 3n/4 minus CF by F into C అనేటటువంటి ఫార్ములా. సో నెక్స్ట్ Q1 ఫార్ములా L1 plus n/4 minus CF by F into C. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుంటే మనము కంటిన్యూస్ సిరీస్ లో కూడా చతుర్థాంశ విచలనాన్ని అలాగే చతుర్థాంశ విచలన గుణకాన్ని సులభంగా లెక్కించే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అవిచ్ఛిన్న శ్రేణులలో చతుర్థాంశ విచలనాన్ని ఏ విధంగా లెక్కిస్తారు. హౌ టు కంప్యూట్ క్వార్టైల్ డీవియేషన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ క్వార్టైల్ డీవియేషన్ ఇన్ కంటిన్యూస్ సిరీస్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే, మరొక గణాంక శాస్త్ర అంశం సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి నల్గొండ ఎకనామిక్స్ ఫోరం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.